రేపు సోమవారం రోజు మర్చిపోకుండా శివుడి పటం ముందు ఈ ఆకుని పెడితే చాలండి. మీ కోరికలన్నీ కూడా తీరిపోయి మీరు కుబేరులాగా మారిపోతారనమాట. రేపు సోమవారం కదా, అయితే సంక్రాంతికి ముందు వస్తుంది కాబట్టి సోమవారం రోజు మర్చిపోకుండా మీ కోరికలు తీరాలన్నా, మీరు కుబేరులాగా మారిపోవాలన్నా సరే, ఈ యొక్క ఆకును ఏంటంటే కనుక శివుడి పటం వెనకాల పెట్టిన, శివుడి పటం ముందు పెట్టుకున్న మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. సోమవారం రోజు మర్చిపోకుండా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని, అలానే కాకుండా ఇంటిని వాకిలిని అంతా కూడా శుభ్రం చేసుకొని, ఇంట్లో మనం పసుపు నీళ్ళు చల్లుకొని ఇంకా తర్వాత ఏంటంటే కనుక మనము పరమశివుడిని పూజించాలండి. సోమవారం ఎంత లేని వారైనా సరే శివుడికి దీపమైనా సరే పెట్టుకుంటూ ఉంటారు కదా. కొంతమంది ఏంటంటే సోమవారం ఒక పొద్దు కూడా ఉంటూ ఉంటారు, అంటే ఉపవాసం ఉంటూ ఉంటారు కదా. అయితే రేపు సోమవారం ఏంటంటే దీపం పెట్టండి. అంటే దీపం ఎప్పుడు కూడా నేల మీద పెట్టకూడదు. నేల మీద పెట్టకుండా తమలపాకు మీద మారేడు దళం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి దీపారాధన చేస్తే చాలా మంచిదండి. శివ అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఇక రేపు సోమవారం కాబట్టి మనం ఏంటంటే మర్చిపోకుండా శివుడికి పాలతో కానీ నీళ్ళతో కానీ మనము అంటే తేనెతో కానీ అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇంట్లో మీరు దీపం పెట్టుకొని ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టండి. అలా పెట్టిన తర్వాత మారేడు దళం తీసుకోండి. మారేడు దళం త్రిమూర్తులు తిమార్తలుగా అంటే పరిగణించబడుతుంది కదా. మారేడు దళానికి అతీత శక్తి ఉంటుంది. మారేడు దళం చాలా చాలా పవర్ని కలిగి ఉంటుంది కాబట్టి మారేడు దళాన్ని తీసుకోండి. అంటే మారేడు దళాన్ని తీసుకుని దానిపైన ఏంటంటే కనుక మీ కోరిక పసుపు ఉంటుంది కదా, పసుపులో కొద్దిగా నీళ్లను పోసి పేస్ట్ లాగా చేసేసి ఆ పేస్ట్తో మీ కోరిక ఏదైతే ఉంటుందో దాని మీద మారేడు దళం మీద రాయండి. అలా రాసేసిన తర్వాత ఏంటంటే గనక మనము ఆకుని శివుడి పటం ముందు పెట్టి మనం చక్కగా సంకల్పం చెప్పుకోవాలండి. మన కోరికలు తీరాలని, మనం కుబేరులాగా మారాలని, అలానే కాకుండా మన కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక నెరవేరాలని సంకల్పం చెప్పుకొని మీరేంటంటే గుర్తుపెట్టుకోండి. ఇక ఇలా చెప్పుకున్న తర్వాత అది పరమశివుడి పటం ముందు పెట్టండి. అలా పెట్టిన తర్వాత అది కొంచెం మారిన తర్వాత శివుడి పటం వెనకాల పెట్టి మరుసటి రోజు దాన్ని తీసి అంటే పారే నీళ్ళ దగ్గర వదిలేయండి. ఖచ్చితంగా వారం తిరిగే లోపే మీ కోరిక ఎటువంటిదైనా సరే, ఎంత కఠినమైనదైనా సరే అండి తీరిపోతుంది. శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందన్నమాట.